ఒక అబ్బాయి ఒకసారి వచ్చారనమాట. సార్ ఇప్పటికి 30 ఏళ్ళు అయిపోయిందండి. జీవితంలో ఏదేదో అనుకున్నాను. కష్టపడ్డాను. క్యారెక్టర్ కూడా బాగా మెయింటైన్ చేసిన. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఏం లేదు. అంతా కూడా నేను కరెక్ట్‌గానే చేస్తున్నా. కానీ సక్సెస్ మాత్రం రాలేదండి. ఏదో జీవితం నడుస్తుంది అంటే నడుస్తుంది. లేదు సార్, నాకు ఇంకొక అద్భుతమైన జీవితాన్ని జీవించాలని ఉంది. ఈ వయసులో నేను మళ్ళా కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేయొచ్చా అని అంటే అప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, ఏదన్నా నూతనంగా చెయ్యాలి అనుకున్నప్పుడు వయసుతో సంబంధం లేదు నాన్న. వయసుతో సంబంధం లేదు. నేను 36వ సంవత్సరం నాకు వయసు వచ్చినప్పుడు మైక్ పట్టుకున్నా. నేను మొట్టమొదటిసారి జీవితంలో మైక్ పట్టుకుంది అట్ ద ఏజ్ ఆఫ్ 36. మరి సక్సెస్ అయినాను కదా. కాబట్టి సంబంధం లేదు. కేఎఫ్సి గారి స్టోరీ కూడా చెప్పినా అనమాట. అయ్యా, కేఎఫ్సి ఆయన కల్నల్ శాండర్స్ 63, 64 వయసులో ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కేఎఫ్సి స్టార్ట్ చేసినారు. మరి సక్సెస్ అయినారు కదా. అప్పుడు నేను చెప్పిన ఆ అబ్బాయికి, చచ్చిపోయేంత వరకు 50 కాదు, 60 కాదు, రిటైర్మెంట్ తర్వాత నా పని అయిపోయిందనే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, 60 తర్వాత 70 తర్వాత కూడా వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు, సక్సెస్ అవ్వచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. అదే మాట అబ్బాయికి చెప్పినాను. అబ్బాయి నిలదొక్కున్నాడు జీవితంలో. మెల్లమెల్లగా ఇప్పుడు సక్సెస్ వైపు ప్రయాణం అన్నది అబ్బాయిది సాగింది. ఇది జరిగింది 5 ఏళ్ల క్రితం. ఇప్పుడు అబ్బాయి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు మిత్రులారా. కాబట్టి దయచేసి వయసుకి సంబంధం లేదు. సక్సెస్కి వయసుకి మనసుంటే మార్గం ఉంటుంది. కసి అన్నది ఉండాలి. కసితో నాస్తి దుర్భిక్షం. కృషి కాదు, కృషితో పాటు కసి, కసితో పాటు కృషి, ఈ రెండు ఉన్నప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాం మిత్రులారా. ఇదే పంత నేను పాటించిన మీకు చెప్తున్నా. ఐ విష్ యూ ఎ గ్రేట్ లైఫ్. జై హింద్.